3 రోజుల క్రితం తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ ఇంటి ముందు మంటల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంటలు ఎలా అంటుకున్నాయో తెలుసుకునేందుకు సీసీ ఫుటేజ్ ఇవ్వాలని వైసీపీ ఆఫీసుకు పోలీసులు నోటీసులు అందజేశారు. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలపై సిట్ ఏర్పాటు చేశాక జగన్ ఇంటి ముందు మంటలు అంటుకోవడంపై టీడీపీ అనుమానాలు వ్యక్తం చేసింది. మద్యం అమ్మకాలకు సంబంధించిన ఫైళ్లు, డైరీలు తగలబెట్టారని ఆరోపించింది. ఈ ఘటనపై సీసీ ఫుటేజ్ ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద గత 2 రోజుల క్రితం ఆ నిప్పు అంటుకోవటం సంచలనంగా మారింది. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం, అలాగే ఆయన క్యాంపు కార్యాలయం, రాష్ట్ర పార్టీ ఆఫీసు మొత్తంగా చూసుకుంటే అదే బిల్డింగ్ నుంచి ఆ కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అదే తాడేపల్లిలోని ఆ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు సాయంత్రం పూట ఒకసారి, అలాగే రాత్రి 9 గంటలకు ఒకసారి 2 సార్లు పాటు ఒకే రోజు ఆ మంటలు అంటుకోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు వైసీపీ నాయకులు. మొదటి నుంచి కూడా ఆ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల్ని అంతగా పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తగిన భద్రత ఇవ్వట్లేదు. ఆయన భద్రతా వైఫల్యం కనపడతా ఉంది. ఆయనకి ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపించిన పరిస్థితి ఉంది. అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ భద్రత జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదంటూ కూడా కొంతమేరకు భద్రత తగ్గించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు గత నెల నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నారా లోకేష్ పుట్టినరోజున పెద్ద ఎత్తున కూడా ర్యాలీ నిర్వహించిన పరిస్థితి ఉంది, ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. పోలీసులు వచ్చి కొంతమేరకు అదుపు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు 2 దఫాలుగా మంటలు వ్యాపించడం పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం కొంతమేరకు చర్యలకు అయితే రంగం పూనుకుంది. అయితే దీంట్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం 2 రకాలుగా 2 కోణాల్లో ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి పోలీసులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి ఇంటికి సంబంధించి కూడా నోటీసులు అందజేశారు. ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు మంటలు వ్యాపించాయనేది సీసీ ఫుటేజ్ చూస్తే కొంతమేరకు తెలిసిద్ది అంటూ కూడా సీసీ ఫుటేజ్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అడిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఇంటి సీసీ ఫుటేజ్ కావాలంటూ కూడా ఆయన సీసీ ఫుటేజ్ కోసం నోటీసులు అందించిన పరిస్థితి ఉంది. అలాగే ఓ పక్క టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకని ఆ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నిప్పులు అంటుకున్నాయి, అంతకు ముందు రోజే సిట్టు విచారణ అన్న తర్వాత నిప్పులు వచ్చాయి, మంటలు వ్యాపించాయి, ఎందుకని జరిగాయంటూ కూడా ఆ క్వశ్చన్ మార్కు పెడుతూ కొంతమంది పోస్టులు చేసిన పరిస్థితి ఉంది. కొంతమంది ఏకంగా ఏదైతే ఆ సిట్టు విచారణ సందర్భంగా దానికి సంబంధించి మద్యం పాలసీకి సంబంధించి, మద్యం విధానాలకు సంబంధించి, మద్యం యొక్క ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మొత్తంగా చూసుకుంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కొంతమేరకు ఉన్నవి, అవన్నీ ఎక్కడ బయటకు తీస్తారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఇంట్లోని మనుషులే ఆ ఫైల్స్, ఆ యొక్క ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆ రికార్డ్స్ మొత్తం కూడా అక్కడ వేసి తగలబెట్టడం వల్లనే మంటలు వ్యాపించాయి, ఆ మంటల ద్వారానే ఆందోళన చేపట్టారంటూ కూడా టీడీపీ ఆలోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటుపక్క వైసీపీ నాయకుల ఆందోళన, మరోపక్క టీడీపీ నాయకుల ఆందోళన, ఇద్దరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా ఒకరిని మించి ఒకళ్ళు పోస్టులు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఈ పోస్టుల నేపథ్యంలోనే తాడేపల్లి పోలీసులు స్పందించారు. దీనికి సంబంధించి ఎందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఇంటి ముందు మంటలు వ్యాపించడం పట్ల దాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు అయితే ఆ కార్యాలయానికి ఇంటికి నోటీసులు ఇచ్చారు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద సీసీ ఫుటేజ్ మొత్తం కూడా తమకు కావాలంటూ అందజేయడం కొంత మేరకు సంచలనం కలిగించే అంశం అనే చెప్పుకోవచ్చు. ఆ యొక్క సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎందుకు మంటలు వ్యాపించాయి, మంటలు ఎలా వచ్చాయి, నిజంగా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నట్టు ఆ మంటల్లో సిట్టు విచారణ అని చెప్పిన తర్వాత మంటలు వ్యాపించడం పట్ల జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్న కొంత ఆర్థిక లావాదేవీలు కానీ, ఈ యొక్క సిట్టు విచారణకి సంబంధించి మద్యం కుంభకోణం, మద్యం వ్యాపారాలు, మద్యం డిస్టిలరీలు, ఆ మద్యం షాపులకు సంబంధించి ఏమన్నా ఆ రికార్డులు కాల్చారన్న కోణంలో కూడా పోలీసులు కొంతమేరకు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ ఇంటి వద్ద మంటలు వ్యాపించడం పట్ల మాత్రం పోలీసులు ఈ యొక్క అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. దీని పట్ల ఆయన యొక్క నివాసం యొక్క సీసీ ఫుటేజ్ అడగడం పట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన పరిస్థితి అయితే ఉంది వైశాలి.
మరి సీసీ ఫుటేజ్ ఇవ్వాలని నోటీసులు అంటించారు కదా, మరి వైసీపీ స్పందించిందా దీనిపై? ఇప్పటికే ఏదైతే నోటీసులు అందుకున్న జగన్మోహన్ రెడ్డి కార్యాలయం దీని పట్ల పోలీసులకైతే రిప్లై ఇవ్వాల్సిన ఆ పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా పోలీసులకి రిప్లై ఇవ్వబోతున్నారు. ఏదైతే వైఎస్ఆర్ టీవీ పార్టీ రాష్ట్ర కార్యాలయం కానీ, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం కానీ, జగన్మోహన్ రెడ్డి నివాసం కానీ మొత్తంగా ఆ ఇంటి నుంచే జరుగుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి నోటీసులు తీసుకున్నారు, నోటీసులు అంటించారు. అనంతరం కూడా వాళ్ళు ఆ రిప్లై ఇవ్వాల్సింది. ఆ రిప్లై కోసం తాడేపల్లి పోలీసులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. రిప్లై ఇస్తే ఏం చేయాలా, రిప్లై ఇవ్వకపోతే ఎలా తీసుకోవాలన్న కోణంలో కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం మనకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు ఏదైతే పోలీసులు సీసీ ఫుటేజ్ కావాలి అని అన్న దాని మీద వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులు సానుకూలంగా స్పందించారు. సీసీ ఫుటేజ్ ఇస్తామన్న అన్నయ్య చెప్పినట్లుంది. అఫీషియల్ గా వాళ్ళు ఏం చేస్తారనేది అయితే ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.